ప్రార్థన చేసుకుందాం. ప్రభుని తండ్రి, జోలిన దేవా, కృపలికి జ్ఞానానికి వేల వందనాలు, అలాగే కృతజ్ఞత అర్పణ స్తోత్రం చెల్లిస్తున్నాం. మరి ఈ సాయంకాల సమయమున స్వార్థకుడిగా ప్రారంభిస్తుండగా ప్రభా తండ్రి ఆయన పాటల ద్వారా వాక్య ధర్మం చేసుకుంటారని నేను ఆమఘనతకు తండ్రి మీరు ఉత్సాహాన్ని గురించి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రావాల్సిన అనేకులను క్షేమకరంగా నడిపించు తండ్రి. యంత్రాంగం ద్వారా ఏంటున్న ప్రతి ఒక్కరికి రక్ష మానవ పాపక్షమాపణ మీరు అనుగ్రహించు. నీకు అద్భుతమైన సహాయం మాకు అనుగ్రహించండి. ఈ గుడికి ఆదంతా వహించి నడిపించి ప్రారంభించి ముగింపు వరకు మీరే తోడే నడిపించమని నన్ను నేను తగ్గించుకుంటూ నేను ఆలోచిస్తే యేసుక్రీస్తు వారి ఘనమైన శ్రేష్ఠమైన అమలమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిపెట్టుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ సమయంలో మన పాటలు పాడుకుందాం. మనం యవనస్తుల సేన పాటల పుస్తకం నుంచి యవనస్తుల సేన పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 57. దయతో అందరం కలిసి పాడుకుందాం, దేవుని మహిమ పరుద్దాం. కన్నులనెత్తి పైరుల చూడు, కోయగలేరెవరు? ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో. కన్నీటితో విత్తినచో కోయుదువు హర్షముతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఆత్మీయ విజయముతో కొనసాగవా నీ ప్రభుతో. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. ఓ యువకుడా, ఓ యువతి, తినుచు త్రాగుచు సుఖింతువా. మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా. మోయాబున్ విడచి నీవు యేసు ప్రభున్ హత్తుకొనవా. వినయమునా దీనుడవై సేవింతువా. ధన్యుడవై వినయమునా దీనుడవై
సేవింతువా ధన్యుడవై ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువం విశ్వాస ప్రార్థనా చే క్షీణతను తొలగింప విశ్వాస ప్రార్థన చే క్షీణతను తొలగింప జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా జనములలో ప్రభు మహిమ నిండా సాగెదవా ఫలముందా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువం మందిరము పడియుండా మందుడవై నీవుండి మందిరము పడియుండా మందుడవై నీవుండి సారంభి గృహములలో సంతోష సమయమిదా సారంభి గృహములలో సంతోష సమయమిదా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు సుఖింతువం మహిమార్భాటముతో క్రీస్తు రాజు వేంచేయా మహిమార్భాటముతో క్రీస్తు రాజు వేంచేయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా నమ్మకమైన దాసునిగా ఎదుర్కొందువు హల్లెలూయా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా ఓ యువకుడా ఓ యువతి తినుచు త్రాగుచు సుఖింతువా చివరి పాట పాడుకుందాం. పాట సంఖ్య 186.
అందరం కలిసి పాడుతుంది. యవనస్తుల పాటల పుస్తకం నుంచి పాట సంఖ్య 186. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. స్వతంత్రించుకొనెదరుగా వారే సమస్తమున్. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ఎవరు ఎదురు చూతురో సంసిద్ధులౌదురు. ప్రభు రాకనే వరాసింతురో కొనిపోవా, క్రీస్తు వచ్చును. ప్రభు రాకనే వరాసింతురో కొనిపోవా, క్రీస్తు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. యేసు శిష్యులతో పల్కే తిరిగి వతునని. యేసు శిష్యులతో పల్కే తిరిగి వతునని. సిద్ధపరతు స్థలమును నేనున్న చోట మీరుండా. సిద్ధపరతు స్థలమును నేనుండ చోట మీరుండా. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొని ప్రభు యేసు వచ్చును. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. క్షణములోనే మార్పు చెంది ఎత్తబడెదము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. మమ్మును సిద్ధపరచిన శ్రీ యేసును సంధింతుము. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. జయించు వారిని కొనిపోవా, ప్రభు యేసు వచ్చును. తన సన్నిధిలో మనల నిలుపు
నిర్దోషులనుగా తన సన్నిధిలో మనల నిలుపు నిర్దోషులనుగా బహుమానముల్ పొందేదము ప్రభుని కోరిక ఇదే బహుమానముల్ పొందేదము ప్రభుని కోరిక ఇదే జయించు వారిని కొనిపోవాన్ ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవాం యేసు వచ్చును సదా ప్రభునితో తోడనుండి స్తుతి చెల్లింతుము సదా ప్రభుని తోడనుండి స్తుతి చెల్లింతుము అద్భుతము అధినమునా యవ్వారు వర్ణింపలేరుగా అద్భుతము అధినమునా యవ్వారు వర్ణింపలేరుగా జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును జయించు వారిని కొనిపోవా ప్రభు యేసు వచ్చును. మనమందరం బైబిల్ పైకెత్తి బైబిల్ పల్లె పాడుకుందాం. భలే భలే మాట బంగారం మాట బైబిల్ పల్లె పాడుకుందాం. భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట నా జీవితాన నీ జీవితాన మరువని మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట భలే భలే మాట బంగారు మాట బైబిలు మాట యేసు మాట. పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఒక స్వార్థ కోరిక నిమిత్తమై పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి రెండవ కొరింథీ రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం.
గట్టిగా బిగ్గరగా చదువుతాం. అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసిన 2 కొరింథీ 8వ అధ్యాయము 9వ వచనం గట్టిగా చదువుతాం. మీరు మన ప్రభువునైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ప్రభు సాయ నిమిత్తమై ప్రార్థన చేస్తాం. ప్రభుని తండ్రి, జోగులేని దేవా, కృపలిగిన నీకు వందనాలు. వేలాది ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తున్నా. ప్రభా మాట్లాడిన మాటలు మట్టి నీకు వందనాలు. ప్రభా మమ్మల్ని నిలబెట్టు. మట్టి వారం ప్రభా యోగ్యం కాదు అయినప్పటికీ కానీ తండ్రి నాయన నువ్వే నీ సన్నిధానం నిలబెట్టి భద్రపరచమని సంధానం అడుగుతున్నాం. ఈ గుడి కాలంతో పెంచి నడిపించు తండ్రి నాయన. తన మాటలను వినిపించమని సంధానం అడుగుతున్నాం. సమస్తాన్ని చేతిగా అప్పగిస్తూ యేసు క్రీస్తు వారి ఘనమైన శ్రేష్టమైన శక్తి గల నామమున స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మరోసారి చదువుతాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలనే మీ నిమిత్తం దారిద్రుడు ఆయను. ఏమైతున్నాడంట మన కొరకు ఆయన? కొరింథీ సంఘానికి అపొస్తలుడైన పౌలు రాసినాడు. మరి ప్రభు ఈ దినాన్ని స్వార్థ గుడికకు దేవుడు మనకు అదే లేఖన భాగాన్ని మనకు తీసుకొస్తూ వచ్చినాడు. మన నిమిత్తం ఆయన ఏమైనాడంట? దరిద్రుడు అయితే వస్తూ వచ్చినాడంట. మళ్ళీ ఎవరు ఆయన మునుపు అనేది మనం గమనించినట్లయితే ఆయన ఎవరంట? ధనవంతుడు. ఆయన ఎవరంట? ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తం ఏమైనాడు? మనల్ని ప్రేమించడం వలన, మన ప్రేమ చూపెట్టడం వలన, లేదా కృప చూపెట్టడం వలన మన నిమిత్తం ఆయన ఏమైనాడంట? దారిద్రుడు వస్తూ వచ్చినాడు. మన దారిద్ర్యము ఎవరు తీసుకున్నారు? మనం ఎవరము? దారిద్రులం. మన యొక్క దారిద్రత, మన యొక్క ఆ యొక్క బ్రతుకును ప్రభు తీసుకుంటూ వస్తూ వచ్చినాడు. అదేగాక మనకు ముందుకు వెళ్ళిపోదాం. మనం ఎలాంటి వారం అనేది మనం గమనించినట్లయితే కీర్తనలు 51వ అధ్యాయము 3-4 వచనాలు. మానవుని యొక్క జీవితం ఎలాంటిది అని గమనిస్తే ఇక్కడ గ్రంథకర్త రాష్ట్ర వచ్చినాడు 3-4 వచనాలలో. నా దోషం నా అతిక్రమములు నాకు తెలిసి ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనే ఉన్నది. నీకు విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనం చేసి ఉన్నాను. కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడుగా అగుపడుదువు, తీర్పు తీర్చినప్పుడు నిర్మూలంగా అగుపడుదువు. ఎవరికి మనకు జడ్జిమెంట్ ఇవ్వాలా, ఎవరు మనకు తీర్పు తీర్చాలా అనేది మనం గమనించినట్లయితే ఒక భక్తుడు అంటూ వస్తూ వచ్చినాడు, యేసుక్రీస్తు వారు మనకు తీర్పు తీరుస్తూ వచ్చినప్పుడు మనం ఆయన ఎదుట మనం ఎలా ఉంటామంట? నిర్మూలంగా కనపడతామంట, యోగ్యునిగా మనం కనపడతామంట. మరి ఆయన యోగ్యునిగా మనం చేసేటప్పుడు ఆయన ఎలాంటి వాడు అనేది మనం గమనించినట్లయితే ఆయన ఎలాంటి వాడు అంట? నీతిమంతుడు. ఆయన ఎవరంట? ముందుగా ఆయన నిర్మలుడు, ఆయన పాపము లేనివాడు. ఆయనలో పాపమును మనం ఎదిగితే, అందుకే ప్రభువు యేసుక్రీస్తు వారు నాలో పాపం ఉన్నది మీరు స్థాపించగలరా అని తాను స్టేట్మెంట్ ఇస్తూ వచ్చినాడు. మరి ఆయనలో మనం పాపం ఎదిగితే ఆయన ఎదుట కనపడదు. మరి దావీదు మహారాజు ఒక రాజు పరిశోధిస్తూ వచ్చినాడు. తనలో ఉందా పాపం, నాలో ఉంది పాపం అని గమనిస్తూ వచ్చినప్పుడు అందుకే తాను అంటూ వస్తూ వచ్చినాడు, నేను పాపములో పుట్టినవాడని, పాపంలో నా తల్లి గర్భం ధరిస్తూ వచ్చి తన నిమిత్తం ఆలోచిస్తూ వచ్చినప్పుడు తనకు 50 కీర్తన అంతా దేవుడు ఏం చెప్పినాడు? పశ్చాత్తాపడుతూ వచ్చినాడు దేవుని ఎదుట. అనేక విధాలుగా దావీదు ఆయన ఎదుట పశ్చాత్తాపడినాడు. మన యొక్క దరిద్రత స్థితి, మనకున్న పాపం స్థితి, మనం ఎక్కడ ఉండాలా? చెరలో ఉండాలా. మనం ఎక్కడ ఉండాలా? బంధింపబడి ఉండాలా. మనం ఎక్కడ ఉండాలా? త్రోయబడిన వారమే ఉండాలా. మనం ఎక్కడ ఉండాలా? దరిద్ర స్థితిలో ఉండాలా. మనం ఎక్కడ ఉండాలా? మరణస్థితిలో ఉండాలా. మనం ఎక్కడ ఉండాలా? ఆ యొక్క పనికిరాని స్థితిలో మనం ఉండాలి. కానీ ప్రభు మనల్ని ఏం చేసినాడు?
ప్రేమించుతూ వచ్చినాడు. అంతేగాక ఆ, యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక 14వ అధ్యాయము 14వ అధ్యాయము ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు? 6వ వచనంలో అంటున్నాడు. 6, 7 వచనాలు చదువుదాం. యేసు, నేనే మార్గం సత్యం జీవము, నా ద్వారానే తప్ప ఎవడునూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటేనే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయన ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. మరి ఇది ఎవరికి చెప్తూ వస్తూ వచ్చినాడు? ఈ మాట ఫిలిప్ చెప్తూ వస్తూ వచ్చినాడు. మరి మనం ఎలాగైతే స్వార్థను స్వీకరిస్తూ వస్తున్నామో అలాగే ఫిలిప్ కానీ ఇక ప్రయాణంలో మరి స్వార్థను అందుకుంటూ వస్తూ వచ్చినాడు. మరి అందుకుంటూ వస్తూ వచ్చినప్పుడు అడిగినప్పుడు మరి తోమాతో అడుగుతూ వస్తూ వచ్చినప్పుడు అందుకే అంటున్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును తప్ప నా ద్వారాన తప్ప తండ్రి యొద్దకు ఎవరు రారు. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలనేది మనం గమనించినట్లయితే ఎవరి నుంచి వెళ్ళాలా? ప్రవీణ యేసు క్రీస్తు వారి కుమారు నుంచి మనము ఆయన నుంచి తండ్రి యొద్దకు మనం వెళ్ళాలి. ఆయన రక్తంలో మనము కడగబడాలి. ఆయన రక్తంలో మనం విమోచింపబడాలి. ఆయన రక్తంలో మనం ప్రోక్షింపబడాలి. ఆ యొక్క గొర్రెపిల్ల యొక్క రక్తం కిందగా మనం ప్రోక్షణ రక్తం కిందకి మనం వచ్చిన్నామని గ్రంథకర్త రాస్తూ వచ్చినాడు. మనం అటువంటి స్థితిలో కడగబడుతూ వచ్చినప్పుడు ప్రభు మనల్ని రక్షించువాడే ఉన్నాడు. మరి గమనించినట్లయితే మరి మనం ఆయన ఏమంటున్నాడు? మార్గమును సత్యమును జీవమును. మరి వెళ్ళాలన్నా ఆయన ఎదుట మార్గం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయన ఎదుట సత్యం ఉంది. ఆయన దగ్గరికి వెళ్ళాలన్నా ఆయనలో జీవం ఉంది. మరి ఏ దేవుడు తప్పలేదు, ఏ దేవతలలో ఏ దేవుళ్ళలో లేదు. అటువంటి మంచి గుడ్ విల్ తండ్రి ప్రభు ఎవరికి అనుగ్రహిస్తూ వచ్చాడో? కుమారునికి అనుగ్రహిస్తూ వచ్చాడు. మరి ఆయన ద్వారా తప్ప మనం తండ్రి యొద్దకు చేరుకోలేం. మరి తను అంటున్నాడు మరి ముందుకు వెళ్ళిపోతే మరి ఇంకొకసారి అంటాడు, యోహాను రాసిన పత్రిక యోహాను రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనంలో ఆయన అంటాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారు నామమునందు విశ్వాసం ఉంచలేదు గనుక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడేను. ఇది యొక్క మనం గమనించినట్లయితే ప్రభు యొక్క తీర్పు కిందకి మనం రావాలి. ఎప్పుడైతే నేను పాపిని అని నువ్వు గ్రహిస్తావో, ఆయన ఎదుట సడెండర్ అవుతావో, ఎప్పుడైతే నువ్వు ఆయన ఎదుట పాపములు ఒప్పుకుంటావో ఆయన అంటున్నాడు, ఆయన మంచి నీకు జీవజలాన్ని ఇచ్చేవాడే ఉన్నాడు. ఆయన నిన్ను అందుకే ఏమంటున్నాడు? నేనే మార్గమును సత్యమును జీవమును. మరి అదే యోహాను సువార్త 4వ అధ్యాయంలో మరి 13వ వచనం చదవండి. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడు మరలా దప్పికొను, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చు నీళ్లు నిత్య జీవముకై వారిలో ఊరడి నీటి బుగ్గగా ఉండనని ఆమెతో చెప్పాను. మరి ఆమెకు ఇస్తూ వచ్చినాడు. సమరయ స్త్రీకి ఏమి ఇచ్చినాడు? జీవజలాన్ని ఇస్తూ వచ్చినాడు. సమరయ స్త్రీకి ఆమెలో రక్షణ లేదు, మారుమనసు లేదు, పాపక్షమాపణ లేదు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎందు విశ్వాసం ఉంచలేదు. కానీ తమ పాపములను ఆధారం చేసుకుని ఆ బావి దగ్గరికి వచ్చి వెళ్ళిపోతూ వచ్చింది. కానీ ప్రభు ఒక దినాన ఆమెను దర్శిస్తూ వచ్చినాడు. ఎలాగా? స్వార్థ చెప్తూ వచ్చినాడు. నేను నీకు ఏమి ఇవ్వాలో ఉన్నాడు? నీకు జీవజలం నేను ఇస్తాను అన్నాడు. మరి ప్రభు యొక్క మాటగా ఆమె ఏమైంది? సరెండర్ అయిపోతూ వచ్చింది. జీవజలం అంటూ వచ్చింది. మరి ఆ జీవజలం త్రాగువాడు మరలా ఎన్నడూ దప్పికొన్నాడు అని రాయబడుతూ వచ్చింది. మరి
ఆ జీవజలము ఎలాంటిదంట? ఆ! కింది భాగం చదవండి. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనకున్నట్లు చేదుకొనుటకు ఇంత దూరము రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగగా, యేసు, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని అందరిని ఇక్కడికి తీసుకుని రమ్మని చెప్పాను. ఇలా అలాగా తన యొక్క పాపపు స్థితిని దేవుడు ప్రభు తెలుసుకుంటూ వస్తూ వచ్చినాడు. మరి దేవుడు చూస్తూ వచ్చినప్పుడు ఆ! చెప్తూ వస్తూ వచ్చినాడు. చెప్పినప్పుడు ఆమె ఏమైంది? నేను చేయలేదు. ఆ! నేను చేస్తూ వచ్చినానా? నేను మంచిదానని తను ఒప్పుకోలేదు. తన యొక్క పాపములో ఆ బావి దగ్గరనే వదిలి ఏమైంది? వెళ్ళిపోతూ వస్తొచ్చింది. ఆ! ప్రభు యొక్క మాటకు లోబడుతూ వస్తొచ్చింది. మరి యొక్క స్వార్థ కొడుకులో మరి నీ యొక్క జీవితంలో నువ్వు గాని ఆయన నీకు జీవజలాన్ని ఇవ్వాలనేది ఆయన యొక్క కోరిక. మరి ఆయన సన్నిధానానికి వచ్చినట్లయితే, మరి ఆయన మాటను ఆలకించినట్లయితే, మరి ఆయన నిన్ను ఎంతైనా ప్రేమించగలవాడై ఉన్నాడు. అంతేకాదు యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం చదవండి. 36వ వచనం. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవము చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలిచియుండును. ఇలా అనేకంగా కుమారుని గురించి మరి తండ్రి అయిన దేవుడు రాస్తూ వచ్చినాడు. మరి కుమారునికి విధేయత చూపిన వాడే, కుమారుని ప్రేమించిన వాడే, కుమారుని హత్తుకునిన వాడే, కుమారుని మాట లోబడి ఉన్నవాడే, మరి వాడు మాత్రమే నిత్య జీవం గలవాడు అంటూ వస్తూ వచ్చినాడు. మరి ఇలాగ కుమారుని మనం గమనించినట్లయితే యేసు ప్రభుని నీ నోటితో నువ్వేం చేయాలంట? ఒప్పుకోవాలి. ప్రభు నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణించినాడు, తిరిగి లేచినాడు అని నీ నోటితో నువ్వు ఒప్పుకున్నట్లయితే ప్రభు నిన్ను క్షమించగలవాడినాడు. మరి ముందుకు వెళ్ళిపోదాం. రోమా స్వార్త 5వ అధ్యాయము 12వ వచనం. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగ ప్రవేశించునో అలాగునే మనుషులందరూ పాపం చేసినందున మరణమును అందరికీ సంపా సంపాప్తమాయను. తర్వాత ఇదే వచనాన్ని మరి 21వ వచనం చదవండి. ఇదే అధ్యాయంలో 21వ వచనం. మరియు అపరాధములు విస్తరించినట్లు ధర్మశాస్త్రమును ప్రవేశించను. అయినను పాపము మరణము ఆధారం చేసుకుని ఎలాగూ ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరించును. ప్రభు యేసుక్రీస్తు వారి కృపను పాపం ఎక్కడైతే దండిగా ఉంటూ వచ్చిందో అక్కడ అపరిమితంగా ఏం చేస్తూ వచ్చినాడు? విడుదల చేస్తూ వచ్చినాడు. పాపము ఎక్కడ ఉన్నప్పటికీ కానీ ఆయన తీసివేయాలనేదే ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. ఆయన కడగాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. మరెన్నడూ తను జ్ఞాపకం చేసుకోకుండా మనసు విడిచిపోయినట్లు నీ పాపములను తొలగించాలనేదే ఆయన యొక్క ఉద్దేశం. మరి ఇక్కడ అంటున్నాడు, ప్రభు అయిన యేసు క్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితంగా విస్తరించు. పాపం ఇంత ఉంటే కృప అపరిమితంగా విస్తరిస్తూ వచ్చింది. ఎందుకనగా నువ్వు నేను నిత్య నరకానికి ఆ యొక్క తండ్రి వెళ్ళకుండా ఉండాలనేదే తండ్రి యొక్క కోరిక. ఎందుకంటే ఆది కాండంలో మరి మానవుని తన స్వహస్తాలతో ఆయన సృష్టిస్తూ వచ్చినాడు. తన స్వరూపంలో మనల్ని ఏం చేసినాడంట? ఏం చేసినాడు? చేసుకుంటూ వస్తూ వచ్చినాడు. అందుకే మన స్వరూపం బాగుండడానికి యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో కొన్ని భాగాలలో మన కొరకు ఆయన స్వరూపాన్ని ఏం చేసినాడు? పోగొట్టుకుంటూ వస్తూ వచ్చినాడు. ఎందుకు? నిన్ను నన్ను అంతగా ప్రేమిస్తూ వచ్చినాడు. అంతగా నన్ను కృప చూపుతూ వస్తూ వచ్చినాడు. నిన్ను నన్ను ఎంతగానో ఆయనకు సింహాసనం మీద కూర్చోబెట్టాలనేది ఆయనకు ఆశ. ఆయనకు రాజ్యములకు తీసుకుపోవాలనేది ఆయనకు ఆశ. మరి మనం ఏం చేయాలా? ఆయన మాట వింటూ రావాలి. మరి ఏం చేయాలంట? విధేయత వలన అనేకులు ఏమవుతారంట? నీతిమంతులుగా తీర్చబడతారంట. మరి ఈనాడు విధేయత ఉంటూ వస్తూ వచ్చింది అనే నాయకుల జీవితంలో.
ప్రభు చూస్తూ వచ్చినప్పుడు అందుకే యెషయా గ్రంథము ఒక మాట ప్రజల గురించి రాస్తూ వచ్చినాడు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనంలో యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశం ఆలకింపుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కాలమందు నెరుగును, కామందున ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని తెలుసుకును. ఇజ్రాయేలునకు తెలివి లేదు, నా జనులు వివేచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, ఇజ్రాయేల్ యొక్క పరిశుద్ధ దేవుని దూషింతురు, ఆయన విడిచి తొలగిపోయి ఉన్నారు. ఇట అనేకంగా మరి 6వ వచనంలో అరకాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైన ఎక్కడ చూసినా గాయములు, దెబ్బలు, పచ్చిపండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు, అనేక విధాలుగా తను రాస్తూ వచ్చినాడు. మరి మానవునికి జీవితం గమనించినట్లయితే మరి యెహోవా మాట్లాడుతున్నప్పుడు ఆకాశంతో భూమితో తను మాట్లాడుతూ వచ్చినప్పుడు మానవుని గురించి ఎలా ఉందంట స్టేట్మెంట్? మంచివారని చెప్తూ వచ్చినాడా? వారు నా మీద ఏమైనారంట? తిరగబడుతూ వచ్చినారు. మానవుని యొక్క పాపం ఎలాంటిదంటే సృష్టించిన దేవునిగానే మర్చిపోయిన స్థితిలో మానవుడు ఉంటూ వచ్చినాడు. సృష్టించిన దేవుని కానీ మర్చిపోతూ వచ్చినాడు. అటువంటి స్థితిలో, అటువంటి పాపములో తాను కూరుకుపోతూ వచ్చినాడు. ఇంకా మనం గమనించినట్లయితే రోమా స్వార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు ఏమైనాడంట? చనిపోతూ వచ్చినాడు. మనం ఇంకా 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఎలా అనగా శత్రులమై ఉండగా తన కుమారుని మరణం ద్వారా మనం దేవునితో సమాధానపరచబడిన వారమై ఏమైనా ఆయన జీవించుట చేత మరి నిశ్చయంగా రక్షింపబడదుము. ఆయన మరణం ద్వారానే మరి కుమారుని యొక్క ప్రస్తావన ప్రాముఖ్యత ఎందుకు తీసుకొస్తూ వచ్చినాడు అంటే, కుమారుడు మరణించడం ద్వారానే మనకు ఏమి కలిగిందంట? జీవం కలుగుతూ వచ్చింది, తండ్రితో సమాధానం కలుగుతూ వచ్చింది. మరి నేను అన్న మాటలు కాదు ఇది, మరి పరిశుద్ధ గ్రంథంలో మరి దేవుడు రాస్తూ వచ్చినాడు. మరి మునుపు మనం ఎలా ఉన్నామంట? భక్తిహీనులుగా ఉంటూ వచ్చినాం, పాపులుగా ఉంటూ వచ్చినాం, శత్రువులుగా ఉంటూ వచ్చినాం, మాట ఈనని వారిగా ఉంటూ వచ్చినాం, తిరగబడిన వారిగా ఉంటూ వచ్చినాం. చెరుపు చేయి ఇక్కడ మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజల, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, అనేక విధాలుగా ప్రభు ఆకాశం నుంచి గమనిస్తూ వచ్చినప్పుడు మానవుల జీవితం అంతా రోతగా ఉంటూ వచ్చింది. కానీ ప్రభు మన కొరకు ఏం చేసినాడంట? అలాగే నిత్య జీవము, రోమా స్వార్త 5వ అధ్యాయము 21 అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం పాపం ఎక్కడ విస్తరించినా అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తూ. ఈనాడు నువ్వు పాపివై గ్రహించినట్లయితే ఆయన నీకు ఏం చేసినాడు? కృపను అనుగ్రహిస్తూ వచ్చినాడు. ప్రభా, నేను పాపిని, నన్ను క్షమించు, ఎదుట నేను ఒప్పుకుంటున్నాను, నువ్వు ఒప్పుకున్నట్లయితే ఆయన నిన్ను క్షమించి ఆయన నీకు రక్షణ అనుగ్రహించువాడు. మనం ముందుకు వెళ్ళిపోదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15-16 దినాలు ఎలాంటివి అంట? దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. మరి ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏటిదో గ్రహించుకొనుడి. మరి అనేక విధాలుగా రాస్తూ వచ్చిన మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారమును కలదు, అయితే ఆత్మపూర్వులై ఉండుడి. మరి ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ వచ్చినాడు.
దినాలు ఎలా ఉన్నాయంట? చెడ్డవిగా ఉంటూ వస్తూ వచ్చినాయి. మంచి దినాలు లేదు. మరి సమ్ టైం పీరియడ్ మనం గమనించినట్లయితే మరి 2023, 22 వరకు మనం గమనించినట్లయితే మరి కరోనా పీరియడ్‌లో మనం గమనిస్తాం. ఎంతగానో మరి ఎలా ఉందంటే అది ఎంత ఘోరంగా ఉంటూ వస్తొచ్చింది. బయటికి మానవుడు వెళ్ళలేని పరిస్థితిలో, భయాందోళన పరిస్థితిలో, మరణం పొంచి ఉన్న పరిస్థితిలో, బయటికెళితే చనిపోతానేమో అనే పరిస్థితిలో మానవుడు ఉంటూ వస్తొచ్చాడు. మరణం మానవునికి ఎంత దగ్గరగా వస్తొచ్చిందంటే అంత దగ్గరగా వస్తొచ్చింది. ఆ సమయంలో దేవుడు యాడ రక్షిస్తాడో అని చెప్పి ఇళ్ళల్లో, బెడ్‌రూమ్‌లలో ఏం చేస్తూ వచ్చినారు? పూజలు, పురస్కారాలు చేస్తూ వచ్చినారు. కానీ వాని పాపం అని పట్టుకొని మరణానికి ఏమైంది? దారి తీస్తూ వస్తూ వచ్చింది. మరి ఆ! ప్రభు యొక్క కృప వలన ఎక్కడైతే పాపం ఉంటూ వస్తూ వచ్చిందో ఆ కృప అక్కడ అపరిమితంగా దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. కాబట్టి అందుకే ఏమంటున్నాడంటే దినాలు ఎప్పటికి ఒక విధంగా ఉండవు. దినాలు ఎప్పుడూ ఒక విధంగా ఉండవు. మరి ఏ దినంలో ఉన్నాం మనం? 2025 సంవత్సరమున చివరి మాసమున చివరి యొక్క నెలలో మరి చివరి యొక్క స్వార్థ కూడికలో మనం ఉంటూ వస్తూ వచ్చినాం. మరి ఇప్పటికైనా ఆయనకు ఆయన్ని సొంత రక్షకుడిగా అంగీకరించుకున్నట్లయితే అందుకే ఆయన అంటున్నాడు ప్రకటన గ్రంథము ప్రకటన 2వ అధ్యాయము 20వ వచనం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన యెడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను కూడా అతడు భోజనము చేయుదుము. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే నేను జయించిన నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద కూర్చున్న ప్రకారం జయించువాని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చుననిచ్చేదను. ప్రభు జయించాలి ఈ లోకంలో అనేది ఆయన యొక్క కోరిక. దేని విషయంలో జయించాలా? అనేక విధాలుగా గళితులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో కొన్ని మధ్య భాగాలను మనం గమనిస్తాం. మరి మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలోంచి మనం గమనిస్తాం. మరి పలు విధాలుగా మనం ఏం చేయాలంట? జయించాల్సిన స్థితిలో మనం రావాలి. అందుకే ఆయన దినములు చెడ్డమైనవి కాబట్టి అందుకే ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఆయన స్వరం విని తలుపు తీసినట్లు ఆయన మనలో ఏమవుతాడంట? తలుపు తీసినట్లు నేను అతని వద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడు భోజనం చేయదు. భోజనం అంటే ఇక్కడ సహవాసం. మరి యాకోబు సహవాసం చేస్తూ వచ్చినాడు. ఎక్కడ? బేతేల్లో సహవాసం చేస్తూ వచ్చినప్పుడు తన భయాందోళన ఉన్న స్థితిలో దేవుడు తనని ఏం చేసినాడు? మోసగాని యొక్క జీవితంలో నుంచి ఇజ్రాయెల్గా తనను కన్వర్ట్ చేస్తూ వచ్చినాడు. మునుపు మోసగాడు, తండ్రిని మోసం చేసినాడు, అన్నను మోసం చేసినాడు, మామను మోసం చేసినాడు. అలాగా అనేకులను మోసం చేసి వెళ్ళిపోతున్న యొక్క సమయంలో దేవుని కానీ మోసం చేసి వెళ్ళిపోతున్న సమయంలో దేవుడు పట్టుకుంటూ వస్తూ వచ్చినాడు. దేవుడే ఇంకా శరణ అనిపించిన యొక్క స్థితిలో ఆ దినాలలో మరి ప్రభు యొక్క తలుపు తట్టుతూ వస్తూ వచ్చినాడు. ఒక్కడే ఉంటూ వస్తూ వచ్చినాడు. మరి దేవునితో అందుకే జయిస్తూ వచ్చినాడు. దేవునితో మరి దేవునితోనూ మనుషులతోనూ జయించేవాని కాబట్టి మరి యాకోబు మగసిరి గల వారిగా దేవుని ఎదుట గెలుచుకుంటూ వస్తూ వచ్చినాడు. ఏం గెలుచుకుంటాడు? తన యొక్క మోసపు బ్రతుకులో నుంచి దేవుడు ఇజ్రాయెల్గా తను జయం చేస్తూ వచ్చినాడు. మునుపు అయితే ఎంతో అది ఎట్టా ఉందంట? చెడు వాసన, దుర్వాసనగా ఉంటూ వస్తూ వచ్చిన బ్రతుకు అది. కానీ ప్రభు మారుస్తూ వచ్చినప్పుడు అది పరిమళ వాసనగా చేంజ్ చేస్తూ వచ్చినాడు. మునుపు సమరేశ్వరి కానీ దుర్వాసనగా ఉంటూ వస్తూ వచ్చింది. కానీ కన్నబట్టు దేవుడు ప్రభు చేస్తూ వచ్చినప్పుడు పరిమళ వాసనగా దేవుడు చేస్తూ వచ్చినాడు. మరి నిన్ను నన్ను సంఘంలో ఆయన చేర్చాలనేది ఎలా ఉందంటే మునుపు మనం దూరస్తులము, అవిధేయులము, అంధకారులము, దరిద్రులము. మనం ఎలా ఉన్నాం ఇప్పుడు? ఎలా ఉన్నాము? ఏ స్థితిలో ఉన్నాము? మనం పరిమళ వాసన స్థితిలో లేము, దుర్వాసనలో ఉన్నాం. కాబట్టి ప్రభు నిన్ను నన్ను యొక్క స్వార్థ కొడుకులో ఏమంటున్నాడు? పరిమళ వాసన చేయాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మరి అదే అంతేగాక ముందుకు వెళ్ళిపోదాం. ఫిలిప్పీకి రాసిన పత్రిక
ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21 వచనం. 3:21. సమస్తమును తనకు లోపరచు కొనజాలిన శక్తిని బట్టి ఆయన తన దీన శరీరము తన మహిమగల శరీరమునకు రూపముగా గల దానిగా అమర్చును. ఇక్కడ గమనించినట్లయితే ఆ యొక్క దారిద్రత స్థితిలో నుంచి మన దీన శరీరంలో నుంచి దీన శరీరంలో నుంచి ఆయన మహిమగల శరీరమునకు ఏం చేసినాడంట, దాన్ని మార్చును. మరి ఈ యొక్క దీన శరీరం, దరిద్రత యొక్క శరీరం నుంచి నన్ను ఎలాగ చేంజ్ చేయాలనుకుంటున్నాడు అంటే మహిమగల శరీరంగా ఆయన చేయాలనుకుంటున్నాడు. ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమగల శరీరంగా ఆయన చేయాలనేదే ఆయనకు ఉద్దేశం. మరి మనము ఎలాంటి వారుగా ఉండాలంటే ఆ మహిమగల శరీరం పొందువారమే ఉండాలి. ఈ లోకంలో పాపం చేసి చనిపోయి పాత పెట్టబడి పోయినట్లయితే తీర్పు ఉన్నదని ఒక దినం మనం ఏం చేయాలా? ఎరగాల. అజ్ఞానులకు, లోకులకు అటువంటి జ్ఞానం లేదు. వాళ్ళు ఏమంటారంట ఇంకొక జన్మ ఉంది, ఏదో కుక్కగా, నక్కగా, మరి అనేక విధాలుగా జన్మిస్తారనేది వారి యొక్క మూఢనమ్మకం. ప్రభువైన యేసుక్రీస్తు బైబిల్ సెలవిస్తుంది. మరి అందరూ మరణించిన తర్వాత తీర్పు వచ్చింది. ఆ తీర్పు డిసైడ్ అయిన తర్వాత మరి ఎక్కడికి వెళ్తారంట? పరలోకానికి వెళ్తాడు, నరకానికి వెళ్తాడు. మరి నువ్వు ఎక్కడ ఉండాలనేదే ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆయన యొక్క ప్రేమ, ఆయన యొక్క కృప ఏంటంటే ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యంలో ఉండాలనేది ఆయన యొక్క ముఖ్య ఉద్దేశం. మరి ఆ యొక్క యెషయా గ్రంథంలో అన్నట్టుగా 1వ అధ్యాయంలో ఆ పచ్చి పుండ్లు ఆ రోతగల శరీరంలో నుంచి, ఇక్కడ ఏమంటున్నాడంట, దీన శరీరం నుంచి ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మహిమగల శరీరముగా నేను కన్వర్ట్ చేయాలనేది ఆయన యొక్క ఉద్దేశం. ఏం చేయాలనుకుంటున్నాడు? మహిమగల శరీరముగా నేను చేయాలి. నువ్వు ఆయనతో పాటు ఆయన యొక్క రాజ్యంలో ఉండాలి. అందుకే వచ్చినాడు కదా, నాతో జయించిన వారిని నేను ఏం చేస్తా? నా సింహాసనం మీద కూర్చోబెడతా వచ్చినాడు. మరి ఈనాడు యొక్క జయించిన స్థితిలో వచ్చినావా? ఆయన నామమును ఒప్పుకుంటూ వచ్చినావా? ప్రభువైన యేసుక్రీస్తు నా పాపల నిమిత్తం మరణించినాడు, ఆయన నా కొరకు తిరిగి లేచినాడు అనే భావం నీలో కలుగుతూ వచ్చిందా? చదవండి అపోస్తలుల కార్యము 4వ అధ్యాయము 12వ వచనం. 4వ అధ్యాయము 12వ వచనం. అపోస్తలులు 4. మరి ఎవని వల్ల రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలెను కానీ ఆకాశం క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము. మరి ఎవరి నామం అంటే ఇది? యేసుక్రీస్తు వారి నామం. యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ప్రభు యేసు నామమునే పాపికి రక్షణ సర్వజగమునందు. ఇక్కడ గమనించినట్లయితే ఈ జగంలో అయినప్పటికీ, లోకంలో అయినప్పటికీ మరి ఎవరి వల్ల రక్షణ కలుగుతుందంట? యేసునామం మాత్రమే రక్షణ కలుగుతుందని మరి మనం గమనిస్తాం. మరి అది ఆకాశం క్రిందనను మనుషులు ఇవ్వబడిన ఏ నామమున నీకు రక్షణ కలగదు. మరి ఎవరి నామాన్ని ఒప్పుకోవాలనేది గమనించినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నామాన్ని భూమి మీద ఒప్పుకోవాలి. ప్రభా, నువ్వు నా కొరకు మృతినంతో వచ్చినావు, నువ్వు నా కొరకు సమాధి చేయబడుతూ వచ్చినావు, నా కొరకు నువ్వు తిరిగి లేస్తూ వచ్చినావు అనేది అని నువ్వు నమ్మినట్లయితే, ఆయన ఎద్దకు వచ్చినట్లయితే ఆయన నిన్ను క్షమించవాడే ఉంటాడు. మరి నీ కొరకు, నా కొరకు ఆయన నన్ను ప్రేమించి ఆ గొల్గొతా కొండపై మన కొరకు ఏమైనాడు? కపాలం అనబడిన స్థలంలో వేలాడుతూ వచ్చినాడు. ఆ సిలువపై ఆ ప్రేమను ఏం చేస్తూ వచ్చినాడు? వ్యక్తపరుస్తూ వచ్చినాడు. ఇది నీ కొరకు నేను అర్పించినదని తాను వ్యక్తపరుస్తూ వచ్చినాడు. మరి ప్రభు కొరకు నువ్వేమైనా చేస్తూ వచ్చినావా?
ఆయన నీ కొరకు తన కుమారుని సైతము ఏం చేసినాడు? అర్పిస్తూ వచ్చినాడు. ఆ మరణము అనేక విధమైన మరణం అనే దానికి ఏం చేసినాడు? ప్రభువుని అప్పగిస్తూ వచ్చినాడు. అంతగా నిన్ను నన్నుగా ప్రేమిస్తూ వచ్చినాడు. మరి ఎవరైనా ఏ స్థితిలో అయినా ఎక్కడైనా ఉన్నట్లయితే మరి ప్రభువు నా కొరకు చనిపోయినాడని ఒప్పుకున్నట్లయితే ప్రభువు నిన్ను రక్షించువాడై ఉన్నాడు. ప్రభు వాక్యం దీవించును గాక. మనం ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, జీవ కలిగిన దేవా, కృప కలిగిన నాయన, నీకు వేలాది వందనాలు, వేలాది కృతజ్ఞత అర్పణలు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. మరి ప్రభా తండ్రి నైనా ఈ రాత్రి వేళలో స్వార్థ కూడికలో మీరు మాట్లాడిన మాటలు బట్టి నీకు వందనములు స్తోత్రములు. మరి ప్రభా యేసు నామమున తప్ప ఏ నామమున రక్షణ కలగదని మీరు కలుగుతూ తండ్రి చెబుతూ వచ్చిన విధానం బట్టి నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆయా లేఖన భాగాలు తీసుకొస్తూ వచ్చినాం. మా యొక్క దరిద్ర స్థితి నుంచి మమ్మల్ని తండ్రి నైనా ప్రభా తండ్రి నైనా మహిమగల శరీరంగా మార్చాలనుకుంటూ వస్తూ వచ్చినాం. దుర్వాసన నుంచి పరిమళ వాసనగా మనం చేయాలనుకుంటూ వస్తూ వచ్చినాం. నీకు వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. ఎక్కడ ఉన్నప్పటికీ కానీ ప్రభా నేను ఒప్పుకున్నట్లయితే వాళ్ళని ప్రభా నీ బిడ్డలుగా తండ్రి నీ కుమారులుగా కుమార్తెలుగా మీరు స్వీకరించమని సన్నిధానం అడుగుతున్నా. నీకే ఘనత మహిమ ప్రభావం చెల్లిస్తున్నా. ప్రభా తండ్రి నీ రాజ్యంలో మమ్మల్ని చేర్చండి. ప్రభా తండ్రి నైనా నీకే వందనములు స్తోత్రం చెల్లిస్తున్నా. కొడుకు ఆదింతో వహించి నడిపించి ప్రారంభ ముగింపు వరకు ఇక ఆధిపత్యం అధికారం తండ్రి మీరు ఉంచి నడిపిస్తూ వచ్చిన గొప్ప విధానం బట్టి కృతజ్ఞతలు వందనాలు చెల్లిస్తూ ఏమిచ్చినా రుణస్థం ఒప్పుకుంటూ ముందున్న కార్యక్రమం అంతటిని చేతిలో పెడుతూ యేసుక్రీస్తు వారి ఘనమైన శక్తిగల శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఇప్పుడు ఎల్లప్పుడూ దేవుడు సదాకాలం మనకు తోడై ఉండును గాక. ఆమేన్.